దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం దొనకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి అధిక స్పందన లభించింది. శంకర్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 3 గంటల వరకు సాగింది. దాదాపు 200 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో దాదాపు 60 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. అత్యవసరంగా 10 మందిని వెంటనే కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో 50 మందిని వచ్చే వారం ఆపరేషన్లకు తీసుకువెళ్తున్నట్లు వివరించారు. దొనకొండ, కుర్చేడు మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు. శంకర కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ జాగృతి, డాక్టర్ వందన పరీక్షలు నిర్వహించగా ఎగ్జిక్యూటివ్ నాగబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరితో పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరం జయప్రదమయ్యేందుకు కృషి చేశారు. అనంతరం వచ్చిన రోగులకు, వారితో పాటు వచ్చిన పెద్దలకు, ప్రజలకు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త టీడీపీ యువ నాయకులు డాక్టర్ కళ్యాల లలిత్ సాగర్ ఆధ్వర్యంలో భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తొలిసారి దొనకొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరం ప్రారంభం మాత్రమేనని, కొనసాగింపుగా ప్రతి మండలాల్లో ప్రతి నెల నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు కంటి వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. ప్రతి ఇంట్లో వెలుగులు నింపేందుకు లేదా మధ్యతరగతి ప్రజానికానికి ఉచిత కంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఉచిత జాబ్ మేళలో పెట్టడమే కాకుండా అదే రోజున మరి 100 మందికి అవసరాల కోసం లేరు. కనీసం మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తా ఉన్నాం, మేడం గారు దర్శి యొక్క నియోజకవర్గాన్ని మాకు దర్శికి నిధులు కేటాయించాలి, మౌలిక సదుపాయాల కల్పన జరగాలని చెప్పేసి మరి గర్భిణి మరి శిశువుకి ఏదైతే ఉందో మరి శంకర్ కంటి వైద్యశాల సిబ్బందికి, అలాగే ప్రెస్ విలేకరులకి, సాగం కొండారెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు పాలూరు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అట్లానే మన రాచవల్ల వెంకటయ్య మాజీ పాపారావు గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారం. పేద ప్రజలు అలాగే పెద్ద వయసు వాళ్ళు కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కసారి ఆర్థిక స్తోమత సరిగ్గా లేకపోవటం వల్ల వెళ్ళి పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. ఎంతో మంది ప్రచారంలో చెప్పారు, ఇప్పుడు కూడా ఇంటి దగ్గరకు, ఆఫీస్ దగ్గరకు వచ్చి కలుస్తున్నారు కంటి సమస్యలు ఉన్నాయని. వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మా ఆధ్వర్యంలో శంకర కంటి హాస్పిటల్ వారి సారథ్యంతో కంటి శిబిరం ఏర్పాటు చేశాం దొనకొండ మండలంలో. ఇక్కడ ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత మందులు, అలాగే అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు చేపిస్తున్నాము. ఇలా ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన శంకర కంటి హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, పిఎం నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక ప్రజా పాలన తీసుకెళ్తున్నారు. వారి స్ఫూర్తితోనే ఇక్కడ దర్శి నియోజకవర్గం నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా కూడా నన్ను నమ్మి నన్ను ఇంతగా ఆదరించిన ప్రజల కోసం నేను ఇక్కడే అందుబాటులో ఉండాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. పాలనలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు తప్ప ఎవరు కూడా ఇంత సంక్షోభంలో సంక్షేమాన్ని అందివ్వలేరు. అది ఆయనకే సాటి. వారి స్ఫూర్తితోనే మాకు చేతనైనంత కృషి మేము కూడా చేస్తున్నాము. జూలైలో మెగా మెడికల్ క్యాంప్ పెట్టాము. 5,000 మందికి వైద్య సేవలు అందించాము. అట్లాగే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వలసలు తగ్గించేందుకు మొన్న జాబ్ మేళా ఏర్పాటు చేశాము. సుమారు 587 మందికి జాబ్ ఆఫర్స్ వచ్చినాయి. మన గవర్నమెంట్ హాస్పిటల్కి మా సొంత నిధులతో మాకు కుదిరినంత సహాయం చేశాము. గతంలో చూసుకుంటే 5 ఏళ్లలో వైసీపీ నేతలు మన రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా మార్చారు. ఇప్పుడు కూడా వారి తీరు ఎట్లా ఉందంటే తోలు తీస్తాము, బెదిరిస్తాలు, ఇంకా వారి తీరు మార్చుకోలేదు. వారి తీరు వారిది, మా తీరు మన కూటమి ప్రభుత్వం తీరు సంక్షేమం, అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. ఇలాంటి ఒక ప్రజానాయకులతో కలిసి పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇలానే ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ దర్శి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాము. కంటి శిబిరం ప్రతి నెల ఒక్కొక్క మండలంలో ఏర్పాటు చేస్తాము. ఇంకా అట్లాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా మా వంతు కుదిరినంతగా నెరవేరుస్తూ ఎప్పుడు ప్రజలతో అందుబాటులో ఉంటాను. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు.